సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గణపూర్ గ్రామంలో పులి సంచారంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గ్రామానికి చెందిన బాలరెడ్డి వ్యవసాయ బావి వద్ద ఉన్న తన 2 లేగదూడలపై దాడి చేయగా ఒక లేగదూడ మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు రాజగోపాల్పేట పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గ్రామస్తులు భయాందోళనకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యవసాయ బావుల వద్దకు వెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్లాలని, చీకటి పడక ముందే ఇంటికి చేరుకోవాలని సూచించారు. ఈరోజు గణపూర్ గ్రామంలో కరెడ్ల బాలరెడ్డి బావి దగ్గర రాత్రి పులి వచ్చి ఒక లేగదూడను చంపింది. ఇంకో లేగదూడకు కొన్ని కాట్లు పడ్డాయి. అది కొంచెం బ్రతికే ఉంది. రాత్రి ఏ టైంకి వచ్చిందో తెలియదు, కానీ రాత్రి వచ్చి ఆ లేగదూడను చంపేసరికి ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. లేగదూడను చంపినాక అది వెళ్ళిపోయేటప్పుడు పక్కకే వరి పొలం ఉన్నది కాబట్టి ఆ వరి పొలంలో దాని యొక్క కాళ్ళ అచ్చులు మన ఫారెస్ట్ అధికారులకు తెలియజేయగానే వాళ్ళు వచ్చి కన్ఫామ్గా అది టైగరే, పులి అని చెప్పి నిర్ధారణ జరిగింది. పాపం నిరుపేద రైతుగా ఆవులతోనే బ్రతుకుదేరు ఉన్నటువంటి రైతుకు అన్యాయం జరగడం చాలా బాధాకరం. ఆ రైతుకు ఆ లేగదూడ ఇంకో లేగదూడ కూడా అది బ్రతికే పరిస్థితి లేదు. కాబట్టి రైతును ఆర్థికంగా గవర్నమెంట్ ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ గణపూర్ గ్రామ ప్రజలు కూడా, రైతులందరూ బాయిల దగ్గర పోయేటోళ్ళు కూడా కొంచెం పొద్దుండగానే ఇంటికి రావడం, మళ్ళా పొద్దు ఒడిచిన తర్వాతనే పాలు పిండుకోపోవడానికి పోవాలని ప్రజలందరికీ, గణపూర్ గ్రామ ప్రజలు రైతులందరికీ అప్రమత్తంగా ఉండాలని అందరికీ తెలియజేస్తున్నాను. గురై వాళ్ళు ఊరికి రావడం జరిగింది. ఊళ్ళో అందరికి చెప్పడంతో గ్రామ సర్పంచ్ గారు మళ్ళీ ఫారెస్ట్ ఆఫీసర్లకు ఫోన్ చేసి చెప్పారు. ఫారెస్ట్ ఆఫీసర్లు వెంబడే స్పందించి వచ్చిర్రు. మళ్ళీ దాని తోడు వెటర్నరీ డాక్టర్ కానీ మన పోలీస్ స్టేషన్ వాళ్ళు కానీ దాన్ని రావడం జరిగింది. పాదముద్రలను, పులి ఉన్నట్టుగా పాదముద్రలను కూడా గుర్తించారు. ఉంది ఇదే ఏరియాలో అంటారు. మళ్ళీ ప్రజలంతా అప్రమత్తంగా ఉండి ఎవరి బావి దగ్గర వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, చూసుకుంటూ ఉండాలి. ప్రజలు పోయినప్పుడు కానీ ఒక్కరు కాకుండా ఒకరు ఇద్దరు కలిసి దోస్తాలు లెక్క వెళ్ళాలి. ఉదయం కూడా మబ్బులో ఎవరు కానీ ఒక 2 రోజుల దాకా మబ్బుల పులి దొరికేంత వరకు దాకా ఎవరు కూడా మబ్బుల పోరాదు. అందరూ పాలు విండాలనుకున్నా కూడా తెల్లారిన తర్వాతనే బావిల దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏమవుతుందని అనుకుంటే వాళ్ళ బావి దిక్కు ఉంది కదా అనుకుంటే అది మన బావి దిక్కు కూడా ఉండొచ్చు. జాగ్రత్తగా ఉండి బాట కాసిన విధంగా ఒక్కరు కాకుండా సాధ్యమైనంత వరకు ఇద్దరు కలిసిపోతే ఎందుకన్నా ప్రమాదం తప్పుతుంది. ఇద్దరు ఉంటే జాగ్రత్తగా ఉండొచ్చు. మనం పులి ఇవాళ కాకపోతే రేపటి వరకైనా ఎక్కడో ఒక మూల నుండి కనబడడం జరుగుతుంది. అప్పటిదాకా అందరు జాగ్రత్తగా ఉండాలి, గ్రామస్తులు, గ్రామ ప్రజలు. మరి ముఖ్యంగా ఏంటంటే పేద రైతు అయినటువంటి బాలరెడ్డి గారు తన బ్రతుకు తెరివే పశువుల మీద ఉంది కాబట్టి దాన్ని గ్రహించి పై ఆఫీసర్లు కానీ కలెక్టర్ గారు కానీ జల్దీ గ్రహించి వారికి నష్టపరిహారం తోడుగా ఇవ్వగలరని కలెక్టర్ గారు కోరడం కూడా జరుగుతుంది. గత 2 రోజుల నుంచి మద్దూరు మరియు నంగునూరు మండల శివార్లో పెద్ద పులి తిరుగుతున్నదని చెప్పి సమాచారం రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గన్పూర్ గ్రామ శివార్లో కారెడ్ల బాలరెడ్డి అనే వ్యవసాయ బావి వద్ద, రైతు వ్యవసాయ బావి వద్ద వచ్చి చూసే వరకు ఒక లేగదూడ చనిపోయినట్లు మనకు కనబడ్డది. అది చనిపోయిన తీరును బట్టి మరియు అతని పొలంలో ఉన్న గుర్తులను బట్టి అది ఫారెస్ట్ అధికారులు పెద్ద పులిగా నిర్ధారించడం జరిగింది. కావున నేను ఈ మన నంగునూరు మండలంకు వారికి తెలియజేయడం ఏమనగా, ఈ సందర్భంగా రైతులు రాత్రిపూట వీలైనంత తొందరనే వాళ్ళ పనులు ముగించుకొని రాత్రిపూట వ్యవసాయ బావి వద్దకు రాకుండా ఉండగలరు. అదేవిధంగా ఈ వ్యవసాయ బావి వద్ద ఏమైనా పశువులు కానీ ఏమైనా ఉన్నట్లయితే అవి ఇళ్ళ దగ్గరికి తీసుకుపోయి కట్టుకొని వాటికి కూడా జాగ్రత్త వహించగలరు. అదేవిధంగా ఏదైనా వ్యవసాయ బావి వద్ద అత్యవసర పని ఉన్నట్లయితే ఒక 4-5 అంటే ఒక 10 మంది గుంపులుగా వచ్చి వారి యొక్క పనిని చేసుకోగలని కోరుతున్నాం. పోలీస్ శాఖ తరఫున ఖచ్చితంగా మేము ఉన్నామని మేము భరోసా ఇస్తూ ఏ ఆపద వచ్చినా 100 ద్వారా కానీ గ్రామ సర్పంచ్ వారి ద్వారా కానీ మరి ఇతర ఎవరైనా ఏ పౌరుడైనా మాకు సమాచారం ఇచ్చినట్లయితే 24 గంటలు మేము ముందుండి మీకు ఖచ్చితంగా
ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు కూడా వాళ్ళు నైట్ రౌండ్స్ కానీ డే రౌండ్స్ కానీ ఎల్లవెల్ల తిరుగుతూ ఉండి మన గ్రామస్తులకు రక్షణగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి జంతువు కనబడ్డా కానీ అంటే అనుమానాస్పదంగా ఎలాంటి జంతువులు కనబడ్డా కానీ ఫారెస్ట్ అధికారులకు కానీ పోలీస్ శాఖకు 100 ద్వారా కానీ మీరు ఒక సమాచారం ఇచ్చినట్లయితే మేము తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.